ఈ నెల 4th నాడు ముషంబాగ్ మెట్రో స్టేషన్ దగ్గర గ్లామర్ బైక్ పోయిందని చెప్పేసి ఎండి యాసిన్ షరీఫ్ అని అతను మనకి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఆ కంప్లైంట్ మీద మనం ఒక కేసు ఒకటి నమోదు చేయడం జరిగింది. అది మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో. దానిలో భాగంగా మన క్రైమ్ టీము ఎస్హెచ్ఓ మలక్పేట పి నరేష్ మరియు కిరణ్ లాల్ డిఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసి చాలా బళ్ళు మన మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో కూడా పోవటం జరిగింది. మరి దీనికి సంబంధించి నేరస్తుల మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మనకి నిన్నటి దినం ఈవినింగ్ టైంలో ముషంబాగు డిమార్ట్ దగ్గర ఒక వ్యక్తి ఈ మోటార్ సైకిల్ తీసుకొని, గ్లామర్ బైక్ మోటార్ సైకిల్ తీసుకొని పోతుండగా మనకి అనుమానం వచ్చి అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మనం అతను విచారణ చేస్తే అతను మనకి ఈ ముషంబాగ్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి బైకు అతను ఆధీనంలో దొరకడం జరిగింది. ఇమ్మీడియట్లీ మనం పంచులు పిలిపించేసి అతని దగ్గర ఈ కన్ఫెషన్ చేస్తే ఆ బైక్తో పాటు ఇంకా మనకి 11 బైకులు కూడా లభిస్తాం అనేది జరిగింది. వాటిలో మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 6 బైకులు, ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 2 బైకులు, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 బైకులు, అదేవిధంగా చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 2 బైకులు అతను దొంగతనం చేశాడని చెప్పేసి ఆ దొంగతనం చేసినటువంటి వెహికల్స్ని నాగోలు డిమార్ట్ పక్కన అతని ఫ్రెండ్ సయ్యద్ అన్వర్ ఇంటి దగ్గర పెట్టాడని చెప్పేసి మనకు కన్ఫెస్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకుంటే అతను తుమ్మలూరి వీర వెంకట సత్యనారాయణ అని చెప్పేసి అతను వెస్ట్ గోదావరి ఆకవీడికి సంబంధించినటువంటి వ్యక్తి. అతను 2025వ సంవత్సరంలో ఈ ర్యాపిడో తోలుతామని చెప్పేసి ఇక్కడ మన హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్కి వచ్చి నాగోల్లో షెల్టర్ తీసుకోవడం జరిగింది. అతను ఒక పేకాట్ అనే ఒక వ్యసనం అనేది ఉంది. ఆ వ్యసనానికి అలవాటు అయిపోయి కొన్ని డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అతను దొంగతనాలు చేయటంలో మరి ఈ మోటార్ సైకిల్ దొంగతనం చేయాలని చెప్పేసి ఒక మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. అతను ఎంచుకున్న మార్గంలో మరి ఈ బైకులన్నీ కూడా దొంగతనం చేయడం జరిగింది. ఇతను ప్రీవియస్ హిస్టరీ చూసుకుంటే ఇతను 2025 నుంచే ఇతను దొంగతనాలు చేయడం అనేది జరిగింది. ఇప్పటివరకు అతను పట్టుబడలేదు. మొదటిసారిగా మన మలక్పేట పోలీస్కి దొరకటం జరిగింది. మరి ఈ ఆపరేషన్లో మన డీసీపీ చార్మినార్ జోన్ కిరణ్ కారే సారు ఒక డైరెక్షన్స్, అదేవిధంగా అడిషనల్ డీసీపీ చార్మినార్ జోన్ మాజీద్ గారి డైరెక్షన్లో మరి నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది. ఇంటాక్ట్గా ఉన్నటువంటి ఈ 12 మోటార్ సైకిల్ కూడా రికార్డు చేయడం జరిగింది. వీటి వర్త్ 2,50,000 పద్దు ఉంది. ఇతను దొంగతనం చేసే విధానం అంటే ఫాల్స్ కీ తీసుకొని ఫాల్స్ కీ ద్వారా బైకులు దొంగతనం చేస్తడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దాదాపు మెట్రో స్టేషన్ పరిధిలో దొంగతనం అనేది చేస్తున్నట్టుగా మనకి తెలియవచ్చింది. కనుక మేము పోలీసు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక సీసీ కెమెరా ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే వెహికల్ పార్క్ చేసుకుంటే కొంత మనకి ప్రొడక్షన్ అనేది ఉంటుంది. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. క్యాజువల్గా లాక్ చేసుకుని వెళ్ళిపోతే ఈ రకమైనటువంటి దొంగతనాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇది అందరూ కూడా గమనించాలి. సెంట్రల్ లాక్ వేసుకుంటే సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది. కనుక అదేవిధంగా జీపీఎస్ కూడా ఏర్పాటు చేసుకుంటే మనకి మన వెహికల్ ఎటు మూవ్మెంట్ అయిందనే విషయం కూడా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈరోజు ఈ 12 వెహికల్లో రికవర్ చేసినటువంటి మలక్పేట ఎస్హెచ్ఓ గారికి, మరి అదేవిధంగా కిరణ్ డిఎస్ఐ గారికి, అదేవిధంగా వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి వాళ్ళకి తగిన రివార్డు కూడా సుపీరియర్ ఆఫీస్ తరఫు నుంచి అందజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.